హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈరోజు మనం తెలుసుకోబోతున్న రివ్యూ వచ్చేసి కె విజయభాస్కర్ గారు డైరెక్ట్ చేసిన ఉషా పరిణయం. మన ఫ్రైడే రిలీజ్ అయింది. ఇది ఒక చిన్న మూవీ భయ్య, బట్ డైరెక్టర్ మాత్రం చిన్న డైరెక్టర్ అయితే కాదు. సో నేను అందుకే ప్రిఫర్ చేసి వెళ్ళడానికి వెళ్ళి చూసి వచ్చాను. సో స్టోరీ ప్లాట్ వచ్చేసి మన హీరో దుబాయ్లో కోర్స్ నేర్చుకునేందుకు వెళ్తాడు. అక్కడ ఆనంద్ అనే వ్యక్తిని కలుస్తాడు. అతడికి తన గతం గురించి చెప్తాడు. ఒక పెళ్లి చూపుల్లోనేమో ఉషా అనే అమ్మాయిని రిజెక్ట్ చేస్తాడు. అదే అమ్మాయితో మళ్ళీ ప్రేమలో పడతాడు. తర్వాత అమ్మాయిని ప్రపోజ్ చేద్దాం అనుకునే టైం ఆ అమ్మాయికి వేరే వాడితో నిశ్చితార్థం అయిపోద్ది. సో మన హీరో అమ్మాయికి ప్రపోజ్ చేశాడా లేదా, తన దక్కించుకున్నాడా లేదా, ఉషా పెళ్లి జరుగుతుందా, ఇంతకీ ఆనంద్ ఎవరు అనేది సినిమా స్టోరీ భయ్యా. ఇక ఓవరాల్గా ఎలా ఉందంటే, మీరు ఈ మూవీకి ఇచ్చే మీ 2 గంటల 24 నిమిషాలు అయితే నాట్ వర్త్ ఇట్ భయ్యా. నాకు అంతగా ఏమనిపించలేదు. ఒక లవ్ స్టోరీస్లో ఉండాల్సిన ఫ్రెష్ ఫీల్ అయితే నాకు రాలేదు భయ్యా. నేను విజయభాస్కర్ గారి కంబ్యాక్ గురించి అయితే ఎప్పటి నుంచో చూస్తున్నా. అంటే ఆయన తీసిన మూవీస్ అలాంటి ఒకప్పుడు ఒక నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి, మన్మథుడు, ప్రేమ కావాలి, జై చిరంజీవ, ఇంకా రీమేక్లు కూడా ఉన్నాయని భలే దొంగలు, ఇలా కొన్ని ఇలాంటి మంచి మంచి సినిమాలు తీసిన ఆయన ఇప్పుడేమో చిన్న సినిమాలు తీస్తున్నాడు. అవి కూడా సక్సెస్ అవ్వట్లా. లాస్ట్ వచ్చిన మూవీస్ మొన్న 2023లో జిలేబీ వచ్చింది, అది కూడా వేస్టెడ్, యావరేజ్ మూవీ. ఈ ఇయర్ ఈ మూవీతో వచ్చారు. ఈసారి కూడా అంతగా పని అవ్వలేదు భయ్య. స్టోరీ యావరేజ్ స్టోరీ, తెలిసిన స్టోరీయే. పాజిటివ్స్ వచ్చేసి కథ రొటీన్ అయినప్పటికీ స్క్రీన్ ప్లే కొంచెం బాగుంది భయ్య. హీరో శ్రీకమల్ అంట, చాలా బాగా యాక్ట్ చేశాడు. నాకు నచ్చింది, యాక్టింగ్ నచ్చింది. అండ్ ఫస్ట్ హాఫ్ కొంచెం అలా జోవియల్ గా, కొంచెం ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ తో వెళ్ళిపోద్ది. సో అంత బోర్ కొట్టదు. ఆ లవ్ స్టోరీని కూడా బాగా చూపించారు. అంటే వన్ సైడ్ లవ్ స్టోరీ అయినా బాగా చూపించారు. అండ్ మ్యూజిక్ బై ఆర్ఆర్ ధ్రువన్, ఇట్ వాస్ గుడ్ భయ్య. ఇక నెగిటివ్స్ వచ్చేస్తే రొటీన్ లవ్ స్టోరీ భయ్య, అదే పెద్ద మైనస్. అండ్ వన్ సైడ్ లవ్ స్టోరీలో మన హీరో చేసే కొన్ని పనులు కొంచెం క్రింజ్ అనిపిస్తుంది, కొంచెం ఇరిటేషన్ వస్తుంది. హీరోయిన్ పాత్రకి మంచి స్కోప్ ఉంది భయ్య, బట్ కొత్త హీరోయిన్ అవడం వల్ల అంతగా ఇంపాక్ట్ లేదు. ఫస్ట్ హాఫ్ మనం ఎంజాయ్ చేసిన, సెకండ్ హాఫ్ లో ట్రాక్ మాత్రం చాలా స్లో ఉంటుంది, మనకు అంతగా ఎక్కదనమాట. ఎక్కడన్నా కొంచెం ఏదైనా సీన్లు పండాయి అంటే ఆలీ గారి సీన్లు కొంచెం పండాయి. అంతకు మించి ఉన్నవేమీ వర్కౌట్ అవ్వలేదు. ఎమోషన్ సీన్స్ కూడా అంత అట్రాక్ట్ చేయలేదు భయ్య, యావరేజ్ ఉన్నాయి. ఇంకో ఓవరాల్ గా చెప్పాలంటే హాఫ్ బేక్డ్ మూవీ భయ్య. ఇట్ వాజ్ ఓకే. విజయభాస్కర్ కొంచెం కొత్త స్టోరీలు పెట్టుకుని కొంచెం మంచిగా తీస్తే బెస్ట్. ఈ లవ్ స్టోరీలు అన్ని పక్కన పెట్టేసి చూద్దాం, ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. ఓకే, బాయ్, లవ్ యూ ఆల్.